ఇంతటి పరిశుద్ధ దినమున నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పాస్టర్ గారికి థాంక్స్. నా లైఫ్లో ఒక ఫస్ట్ టైం నేను ప్రీచ్ చేస్తున్నాను, అంటే ఒకటి చెప్తున్నాను ఇంతమంది ముందు. ఐ హోప్ ఇట్ వాస్ గుడ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం రెండో మాట గురించి. అసలు రెండో మాట ఏంటి అంటే, దేవుడు ఈ మాట అన్నారండి, నేడు నీవు నాతో కూడా పరదశలో ఉండు అని అన్నారు. ఆయన మాట ఒక బందిపోటు దొంగతో అన్నారు. శిలువ మీద ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక దొంగతో ఆ మాట అనాల్సి వచ్చింది అంటే ఎందుకు అన్నాడు, ఎలా అన్నాడో అని మనం తెలుసుకుందాము. అయితే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ప్రకారం చాలా పెద్ద పెద్ద నేరాలు, శిక్షలు చేసి పెద్ద పెద్ద ఘోరాలు చేసిన వాళ్ళకి శిలువ శిక్ష విధించేవారనమాట. ఆ రోజు యేసుప్రభు వారికి శిక్ష వేస్తున్న సమయంలో ఇంకో ఇద్దరు బందిపోటు దొంగలకు కూడా శిలువ వేశారు. అయితే అక్కడ 3 శిలువలు ఉన్నాయి. మధ్యలో యేసుప్రభు వారు ఉన్నారు. ఆయనకి ఇరువైపులా, అంటే ఆయనకి కుడి వైపున ఎడమ వైపున ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు వాళ్ళు చేసిన తప్పుల కోసమే శిక్షను అనుభవిస్తున్నారు. అయితే మన కోసం శిక్షను అనుభవించారు. ఆ ఇద్దరు దొంగలు మాత్రం వాళ్ళు చేసిన పాపాలకై వాళ్ళు శిక్షను అనుభవిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభు వారిని అపహసిస్తూనే ఉన్నారు. ఆయనని హేళన చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, అక్కడున్న సైనికులేమో నువ్వు రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని, అక్కడున్న అధికారులేమో నువ్వు దేవుడు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని, అందరూ ఆయనని అపహసిస్తూనే ఉన్నారు. అలాంటి టైంలో ఒక బందిపోటు దొంగ, శిలువ మీద ఉన్న ఒక బందిపోటు దొంగ ఇలా ప్రార్థించాడండి. ఏమని అంటే, ఒకసారి ఇచ్చినండి లూకా 23:42 అయితే అలాంటి ఒక అంతటి సిచ్యువేషన్ లో ఒక బందిపోటు దొంగ శిలువ మీద ఉండి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన ఎలా అనగలిగాడు అనుకుంటున్నారు? అలాంటి ఒక పరిస్థితిలో ఉండి ఆయన అంత మాట పలికాడంటే దేని వల్ల అనగలిగాడు అనుకుంటున్నారు? నేనే చెప్తాను, సాక్ష్యం వల్ల. అంటే ఏంటంటే వీళ్ళందరూ అపహసిస్తున్నారు, వెక్కిరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, కానీ ఒక రకంగా వాళ్ళు నిజమే పలికారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రజలందరి సమస్యలకి పరిష్కారాలు ఇచ్చావు, మరి నీకు నువ్వు పరిష్కారం తీసుకోలేవా అని అన్నారు. దైవ కుమారుడి కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని అన్నాడు. ఇవన్నీ వాళ్ళు నిజంగా అపహసిస్తూనే ఒక రకంగా వాళ్ళు నిజమే చెప్పేశారు, దేవుడు చేసిన కార్యాలు చెప్పారు. అదే ఆయనకి సాక్ష్యం అయిపోయింది. ఎవరికి? ఆ బందిపోటు దొంగకు, శిలువ మీద ఉన్న బందిపోటు దొంగకి సాక్ష్యం అయిపోయింది. ఆ సమయంలో ఆ దొంగకి రియలైజేషన్ వచ్చి ఆయన దేవుడితో ఈ మాట అనగలిగాడంటే, మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోదేవా అని. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళందరూ హేళన చేస్తున్న సమయంలో ఆయన రియలైజేషన్ అయ్యి పశ్చాత్తాపపడి దేవుణ్ణి అడిగిన మాటే ఇది. అయితే చూడండి, ఇదంతా చూసి శిలువ మీద ఉన్న ఒక రెండవ బందిపోటు దొంగ కూడా దేవుణ్ణి ఏమన్నాడంటే, నువ్వు దైవ కుమారుడి కదా, మరి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని సెల్ఫిష్ గా ఒక హేళన చేశాడు ఆయన కూడా. అప్పుడు ఈ దొంగ ఏమన్నాడంటే, అరే ముందన్న దొంగతోటి ఆయనని గద్దించి అన్న మాటలు ఒకటి చూద్దాం. లూకా సువార్త 23:40-41 ఈ 2 వచనాలు ఒక్కసారి. చూసారండి, ఈ దొంగ ఒక దొంగ అయ్యి ఇంకో దొంగతో అన్న మాటలు ఇవి. నువ్వు అలా అనడానికి రైట్ లేదు, ఎందుకంటే మనం చేసిన పాపాలకే శిక్షను అనుభవిస్తున్నాము. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనని శిక్ష వేయడం చాలా పెద్ద తప్పు. అలాంటిది నువ్వు ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని ఈ దొంగ ఆ దొంగతో అంటున్నారు. ఓకే, మేబీ ఆ దొంగకి యేసు ప్రభువాన్ని చూడడం, ఆయన గురించి వినడం అది ఫస్ట్ టైం అవ్వచ్చు, ఏమో తెలియదు. అన్ని రోజులు తప్పుగా బతికాడు, అన్ని రోజులు నేరాలు చేసుకుంటూ బతికాడు. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన మేబీ అది ఫస్ట్ టైం ఎమోషించాడు, కానీ ఒక క్లారిటీ ఉంది ఆయనకి. ఆయన ఏం తెలుసుకున్నాడు, ఆయన ముందు జరుగుతున్నవన్నీ చూసి తెలుసుకున్నాడు ఏంటంటే, ఈయన పరిశుద్ధాత్ముడు, ఈయన నీతిమంతుడు. సో అలా తెలుసుకుని పశ్చాత్తాపడి ఈ విధంగా విజ్ఞాపన చేశాడు. ఏమని? నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. దానికి సమాధానంగా యేసయ్య పలికిన మాటే ఈ రెండో మాట. అప్పుడు దేవుడు ఏమన్నాడండి, నీవు నేడు నాతో పరదైసులో ఉండు అని నిశ్చయంగా చెప్పుతున్నాను.
నేడు అంటే ఈ రోజు నుంచి ఉంటున్నాం. మనమైతే ఎన్నో క్వశ్చన్లు వేస్తాం. దేవుడు ఏం అనలేదు చూడండి. దేవుడు ఆ దొంగని చూసి ఏం క్వశ్చన్ చేయలేదు, ఏం తప్పు పట్టలేదు. అంటే ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు బతికావు, ఇప్పుడు లాస్ట్ లో వచ్చి ప్రార్థన చేస్తున్నావా అని అనలేదు. లేదంటే మళ్ళీ ఇప్పుడు ఆ, చివరి దశలో ఉన్నావు కదా, నిత్య పరలోకం అనుభవిద్దామని అనుకుంటున్నావా అని అనలేదు. ఆయన ఏం క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ఏసయ్య ప్రేమ శిక్షించేది కాదండి, ఆయన ప్రేమ క్షమించేది, ఆయన ప్రేమ స్వీకరించేది. సో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి రియలైజేషన్ తెచ్చుకుని దేవుడి ముందు మనం పాపాలని ఒప్పుకుంటే మన పాపాలన్నీ తప్పకుండా క్షమిస్తాడు. అయితే చూడండి, ఇద్దరు దొంగలు మధ్యలో యేసుప్రభు ఉన్నారు. ఇద్దరు దొంగలు యేసయ్యకి ఒకే ఒకే దూరంలో ఉన్నారు. వాళ్ళకి ఇద్దరికి ఒకే సమాచారం ఉంది, ఒకే అనుభవం ఉంది. ఇద్దరు ఒకటి చూస్తున్నారు. అయితే ఒక దొంగ యేసుప్రభుకి దగ్గర అయ్యాడు, మరొక దొంగ యేసుప్రభుకి దూరం అయ్యాడు. అంటే ఒక అతను డైయింగ్ సెయింట్ గా వెళ్ళాడు, ఇంకొక అతను డైయింగ్ సిన్నర్ గా వెళ్ళాడు. డైయింగ్ సెయింట్ అంటే చనిపోతూ పరిశుద్ధపరచబడిన వాడు అని అర్థం. డైయింగ్ సిన్నర్ అంటే పాపిగా చనిపోయిన వాడు అని అర్థం. సో ఇప్పుడు సపోజ్ మనకే మరణం వస్తే, అంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే మనం ఎన్ని రోజులు ఉంటాం అనేది తెలియదు. సపోజ్ మనకే ఆ దుస్థితి వస్తే మనం డైయింగ్ సెయింట్ గా వెళ్తామా, డైయింగ్ సిన్నర్ గా వెళ్తామా అని మనమే నిశ్చయించుకోవాలండి. మేబీ నా జీవితంలో మీ జీవితంలో ఇది తొలి వర్తమానం అవ్వచ్చు, లేదంటే మనకు తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతామో, ఏమీ తెలియట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. సో మనం కూడా మన పాపాలన్నీ ఒప్పుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి, నా కోసం చనిపోయావు దేవా అని మనస్ఫూర్తిగా మనం ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను నన్ను కూడా క్షమిస్తాడండి. ఏ ప్రశ్నలు వేయకుండా స్వీకరిస్తాడు. ఇందాక మిల్కీ ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు చెప్పింది, మనం ఒక్కసారి సారీ అని చెప్పి ఆడి క్షమాపణ అడిగితే మన పాపాలన్నీ మర్చిపోతాడు. ఆయన మర్చిపోయిన పాపాలని మళ్ళీ మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనము క్షమాపణ అడిగాము అంటే మనం ఇంకా డిసైడ్ అయిపోవాలి మన పాపాలన్నీ క్షమించబడ్డాయని. నేను కూడా యాక్చువల్లీ దొంగలాగే బతికాను. 12 ఇయర్స్ 13 ఇయర్స్ పూజలు చేశాను. చాలా ఏదో సిల్లీ విషయాల్లో దేవుడి మీద కోపం పడి వెళ్ళిపోయాను. కొంతమందికి తెలుసు అవన్నీ. వాళ్ళతో కూడా ఆర్గ్యూ చేశాను, పెద్ద పెద్ద వాళ్ళతో. 13 ఇయర్స్ దాకా పూజలు చేశాను. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, బాప్తిసం తీసుకున్నాను. అక్కడ సిలువ మీద ఉన్న దొంగ బాప్తిసం నీళ్ళల్లో మునిగి అలా ఏం తీసుకోలేదండి. మనస్ఫూర్తిగా మనం పశ్చాత్తాపడి దేవుడిని ఒప్పుకుంటే అదే మనకి ఒక పెద్ద బాప్తిసం. ఆ తర్వాత మనం ఎలా బతుకుతాం అనేది మన చేతిలో ఉంది. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. నేను కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమనుకున్నానంటే రేపటి నుంచి నేను ఒక చిన్న వేసేలా బతుకుతాను, అందరితో అలా చేస్తాను అలా అనుకున్నాను. కానీ కొన్ని రోజులు నచ్చింది, ఒక 2-3 నెలలు. మెల్లిమెల్లిగా మధ్యలో మళ్ళీ ఆగిపోయాను. ఎవరైనా అంతే, స్టార్టింగ్ ఎలా చేస్తామో అనేది కాదు, కానీ ఎండ్ ఎలా చేస్తామో అనేది ముఖ్యం. ఈ మధ్యలో ప్రాసెస్ ఉంటుంది చూడండి, అక్కడ మనం నేర్చుకున్న నిరీక్షణ, అక్కడ మనం మనల్ని మనం తెలుసుకుంటాం అనమాట. అదే మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే మనము ఒక్కసారి బాప్తిసం తీసుకుంటే కొత్త జీవితం అంటే వెంటనే అందరు కొత్త మనుషులు, కొత్త సిచ్యువేషన్స్ రావండి. వాళ్ళే ఉంటారు, అవే ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం ఎలా డీల్ చేస్తాం, మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది మనం తెలుసుకోవాలి. నేను అలాగే అంటే ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, నా లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ నాకు, నేను నీలాగా చర్చి సండే రాను, అంటే నేను ఏదో జోన్లో ఉంటాను, నాది పర్సనల్ రిలేషన్షిప్ దేవుడితో ఉంది, ఎవ్రీ సండే రావాల్సిన అవసరం అలా అనుకుంటూ ఉంటాను. మేబీ ఏమో తెలీదు, కానీ నాకు నేను అట్లా కరెక్ట్ అనుకుంటూ ఉంటాను. కానీ ఏంటంటే ఏదన్నా చేస్తున్నప్పుడు మనకు ఒక ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం సపోజ్ కింద ఏమైనా సామాన్లు పడ్డాయి, మనం మామూలుగా ఒకసారి వెళ్ళిపోతాం చూసుకోకుండా. మనకి అది నేను ఎక్స్పీరియన్స్ చేశానండి, అందుకే చెప్తున్నాయి. చిన్న దాంట్లో కూడా అది తీసి అక్కడ పెట్టాలి, ఈ మాట నువ్వు అనొద్దు, మనకి వినిపిస్తుంటది. అది ఎవరు మాట్లాడతారో తెలియదు, కానీ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ కూడా వస్తూ ఉంటుంది. అదే మనం గెలిచినట్టు. ఇంకా దాంట్లోనే ఇంకా అంతకు మించి మనం చేయాల్సింది ఇంక ఏమీ లేదు. నువ్వు నిజంగా ఒప్పుకుని నిజాయితీగా బతికి ఆ బేసిక్ ఈ 2-3 ఫార్ములాస్ మనం తెలుసుకుని ఉంటే ఇంకా ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. అంతకు మించి సంతోషపడాడు దేవుడి దీని గురించి కూడా. అండ్ ఇంకొకటి ప్రార్థన చేసుకోవడం, మనం వేరే వాళ్ళకి సహాయం చేయడం. ప్రార్థన అంటే నన్ను తప్పుపడకండి, కొంతమంది ఏంటంటే కొన్ని స్క్రిప్టెడ్ ప్రార్థన లాగా ఎప్పుడు ఒకటే ప్రార్థనలాగా మనం దేవుడితో చాలా పర్సనల్ కన్వర్సేషన్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్ కన్నా, మదర్ కన్నా
హస్బెండ్ కన్నా అన్నిటికీ మించిన దేవుడు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చు. అంటే అదొక స్క్రిప్ట్ ఉండాలి, అదొక సాంప్రదాయబద్ధంగా ఉండాలి, అలా ఏం లేదు. మన ఇష్టం వచ్చినట్టు మనం ఎలా ఎంత క్లోజ్ గా ఉంటే నీ రిలేషన్ అది నువ్వు ప్రార్థన లాగా అంటే కాకుండా కూడా ఒక మీటింగ్ లాగా ఫీల్ అవుతావు దేవుడిని కలిసినప్పుడు. సో అలాంటి ఒక ప్రార్థనను మనము బలపరుచుకోవాలి. అండ్ మనుషులకి సహాయం చేయాలండి. మనము తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, ఫ్యామిలీకి అందరూ సాయం చేస్తారు. కానీ మనం తెలియని వాళ్ళకి, మనకంటూ ఏ సంబంధం లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయమని ఐ రిక్వెస్ట్. సో ఈ రోజు మనం కూడా యేసయ్యని నీ రాజ్యంలో మమ్మల్ని తీసుకెళ్ళి యేసయ్య అని ప్రార్థన చేసి అంత కెపాసిటీ మనకుంటే, మనస్ఫూర్తిగా ఒప్పుకుని పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఆయన మనతో కూడా ఈ మాట అంటాడండి. ఏమనంటే, నేడు నువ్వు నేను కూడా పరదేశకు వెళ్తాము అని అంటారు. సో ఇదే నా మాట చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చాలా భయపడ్డాను. మా మమ్మీ నాకు పుష్ ఇచ్చింది, నువ్వు చెప్పు చెప్పు అని. బాబాయ్ కూడా చెప్పు చెప్పు అన్నారు. అయితే ఇక నిజంగా సాంగ్ ఏదైనా తప్పుగా చెప్పుంటే ఐఎమ్ సారీ. శిలువపై యేసు ప్రభు వారు చూపించిన ప్రేమను మనం అందరం మన జీవితాల్లో అనుసరిద్దామండి. ఆమె థ్యాంక్ యూ.